పంచభూతాలను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని, ఇది మంచి సమాజానికి శుభసూచకమని పాలతోడు శివాలయం అనువంశిక ధర్మకర్త నండూరి వెంకట దివాకర సోమరాజు పేర్కొన్నారు. మండపేట మండలం పాలతోడు గ్రామదేవత శ్రీ బాపనమ్మ అమ్మవారి 12వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలతోడు శివాలయం అనువంశిక ధర్మకర్త నండూరి వెంకట దివాకర సోమరాజు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ గ్రామ పెద్దల సమక్షంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి ఆనందరావు, నిమ్మలపూడి వీరన్న చౌదరి, పిల్లా తాతాలు, ఏలేటి వెంకట్రావు, బొబ్బిలి నాగేశ్వరరావు, సరాకుల అబ్బులు, పిల్లా వెంకటలక్ష్మి, అరవరాజు, ఉల్లి వీర్రాజు, పిల్లా లక్ష్మణరావు, అనందేవుల వెంకట్రావు, ఏలేటి సత్యనారాయణ, అనందేవుల బుజ్జి, బొక్క రామకృష్ణ, మండిపూడి చంద్రశేఖర్, యాదగని విశ్వనాథం, పిల్ల నాగేశ్వరరావు, మేడిశెట్టి సూర్యభాస్కర్రావు, అనందేవుల సూర్యచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పాలతోడు గ్రామం పురాతనంగా కూడా ఎంతో దైవభక్తికి, సేవా కార్యక్రమాలకి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. ఇక్కడ నివసించే వాళ్ళందరిలోనూ కూడా ఒక గొప్ప చైతన్యం అనేది ఉంది. ఇక్కడ పాడి పంటలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. పంచమహాభూతాలు కూడా ఈ గ్రామానికి ఎంతో సహకరిస్తాయి. ఇక్కడ గోసంపద కానీ, ఇక్కడ మనం పండే పంటలు కానీ, నీరు కానీ, ఆహారం కానీ, పక్కనే పారుతున్న గోదావరి కాలువ కానీ, ఇవన్నీ కూడా ఇది మొగుటమయంగా ఈ గ్రామాన్ని వృద్ధి చేస్తూ ఉన్నాయి. ఈ గ్రామంలో మనకు ప్రధాన దేవత, గ్రామదేవత బాపనమ్మ గారు. వారి అనుగ్రహంతో మేము ఏ పని అయినా మొదలు పెడతాం. బాపనమ్మ గారి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ. ఇది 12వ వార్షికోత్సవం రోజు సందర్భంగా ఇవాళ చాలా వైభవంగా ఆవిడ్ని ఎంతో దివ్యమైన మాతృమూర్తిగా తీర్చిదిద్దారు. ఆవిడ ఎంతో శోభాయమానంగా, ఆకర్షణీయంగా ప్రతి జన్మదినం నాడు కూడా ప్రతి వ్యక్తికి, భగవంతుడికి కూడా లోపలుండే కళలు చాలా అభివృద్ధి చెంది ఎంతో తేజోమయంగా ఉండి, ఆ రోజు ఆవిడనే తలుచుకుంటూ ఉన్నట్టయితే ఆవిడ మీ హృదయాల్లోకి చేరిపోయి మిమ్మల్ని కూడా తరింపజేస్తుంది. అది పెద్దలు చెప్పినటువంటి విషయం, మా గురుదేవులు చెప్పినటువంటి విషయం. అలాగే పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం తరఫున 110 సంవత్సరాల క్రితం అది కాశీ వెళ్ళి కాలినడకను తీసుకొచ్చి ఆ దేవాలయం నిర్మించి దానికి కావాల్సినటువంటి అన్ని సమకూర్చినటువంటి మా పెద్దలు నండూరి సోమరాజు గారు, ఆ తర్వాత ద్వారా మా పెద్దలు, మా తల్లిదండ్రులందరూ కూడా దీనికి ఈ గ్రామంలో వాళ్ళతో కలిసి, ఈ గ్రామంలో ప్రస్తుతం నివసించే వాళ్ళ పూర్వీకులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలకు అనుగుణంగానే ఇవాళ సస్యశ్యామలంగా వారి యొక్క దివ్య అనుగ్రహంతో మేమందరం సుభిక్షంగా ఉన్నాం. ఈ పరంపర ఇలాగే కొనసాగిస్తాం. మేము బాగోవాలి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగోవాలి, మా గ్రామం బాగోవాలి, మా జిల్లా బాగోవాలి, మా ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలి. ఎవ్వరూ అన్నవస్త్రాలకు కానీ, నీళ్లకు కానీ, మరోదానికి కానీ బాధపడకూడదు. మనకు ఉన్న దాంట్లో పక్కవాడితో పంచుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఎప్పుడైతే పరమేశ్వరుని ప్రార్థిస్తామో ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ తప్పకుండా కలుగుతుందని, మనందరం ధన్యజీవులు అవుతామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ నమస్కారం.